టీచర్ గా మారిపోయారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పర్యావరణ పరిరక్షణ, కాయగూరల పెంపకం, సేవ్ వాటర్ పై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రం నాసన్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. మొక్కల విశిష్టత, ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా వివరించారు నిర్మలా సీతారామన్. ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి? మీకు వర్షాలు రావు, ఎండిన గాలి, దాంట్లో తేమ ఉండదు, రైటా? తేమ లేని గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది, భూమిలో నీళ్ళు ఉండదు. సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది. తెలుసు కదా మీ అందరికీ. రాజస్థాన్లో జైసాల్మీర్ను ఒక జిల్లా ఉంది, అది ఎడారి, కంప్లీట్ ఎడారి. కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఎడారియే, కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది. అక్కడ ఉప్పు తయారు చేస్తారు. ఆ రెండు జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు, కాయగూరలు తయారు చేయడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా చూస్తే కచ్ జిల్లా నుంచి పళ్ళు, కాయగూరలు విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి, హైయెస్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనకు అనంతపూర్ జిల్లాని ఎందుకు అలా చేయలేము? చేయవచ్చా? మనకు నీళ్లు ఉంటే మంచిది కదా. అందరికీ కాయగూరలు పెంచడం వ్యవసాయులకి, రైతులకి మంచిదే కదా. ఆ దృష్టిలో ఇక్కడ ముందుగా మనం మొదలు పెడుతున్నాం.